ఓకే సార్. ఫస్ట్ అద్య వింశతితమః పాఠः వింశతితమః పాఠः వింశతితమం దినం 20 వింశతిః అంటాం మనం. మామూలుగా అయితే వింశతిః. ఒకవేళ పాఠः అని చెప్పాలనుకున్నట్లయితే వింశతితమః పాఠः 20వ పాఠము అని అర్థం. ఒకవేళ దినం అని చెప్పుకోవాలంటే వింశతితమం దినం. నేను ఆ పదం ఎందుకు రాయలేదంటే చాలా మంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, దాన్ని హైలైట్ చేద్దామని ఇక్కడ పెట్టాను. ఒక వింశతితమం దినం వింశతితమః పాఠः. మామూలుగా 20 ఏమంటాము, వింశతిః అంటాము సంఖ్య చెప్పేటప్పుడు. సో 20వ పాఠము అని చెప్పాలనుకున్నప్పుడు వింశతితమః పాఠः. మనం ప్రతిరోజు దినం అనేది రాసుకుంటున్నాం కాబట్టి, దినం అనేది నపుంసకలింగ పదం కాబట్టి వింశతితమం దినం. ఓకే, మనం గత క్లాస్లో చేత్ అనేటువంటి ప్రయోగాన్ని నేర్చుకున్నాం. చేత్ అంటే అయితే, ఇఫ్ అనే అర్థంలో వాడాం. పరీక్ష అస్తి చేత్ పఠామి అంటే పరీక్ష ఉన్నట్లయితే చదువుతాను. అలాగే రెండవది యథా తథా, యథా రాజా తథా ప్రజా. ఒకవేళ బహువచనం చెప్పుకుంటే ప్రజాః, యథా రాజా తథా ప్రజాః. ఇది ఒక కొటేషన్ గుర్తుపెట్టుకుంటే యథా తథా అనేది మన మనసులో ఫిక్స్డ్ అయిపోతుంది. ఎందుకంటే యథా తథా యథా తథా అన్నప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మనకి ఇంకా ముందు వచ్చేటువంటి పదాలు కూడా యాతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ అనే ఉదాహరణను మన మనసులో ఫిక్స్డ్ చేసుకుంటే, మన ఇమాజినేషన్ చేసుకుంటే వాక్యం సులభంగా అర్థం అవుతుంది. సో కాబట్టి యథా తథా అనేది అందరికీ సుపరిచితమైనటువంటి పదం కాబట్టి ఆ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారు అనేది అర్థంగా చెప్పుకోండి. మూడవది యథా తదా, ఎప్పుడైతే అప్పుడు అనే అర్థంలో. యదా పరీక్షా భవతి తదా పఠామి, ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడు చదువుతాను. యదా తదా. ఈరోజు క్లాస్లో యావత్ తావత్, ఎంతైతే అంత, ఎంతవరకైతే అంతవరకు, వాక్యాన్ని బట్టి మనము ఆ భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో సింపుల్గా ఎంతైతే అంత అనే పదాన్ని నేను తీసుకుంటున్నాను. యావత్ తావత్, ఎంతైతే అంత. సో జిత్నా ఉత్నా అనేది హిందీలో వాడుతున్నారు. ఇప్పుడు నేను ఒక క్రియాపదాన్ని తీసుకున్నాను. గచ్చతి అనే క్రియాపదాన్ని, మొట్టమొదటి క్రియాపదం మనం నేర్చుకుంటున్నాం. యావత్ గచ్చతి, దానికి ఇంకో పదం పెట్టుకున్నాను సులభంగా అర్థం కావడానికి, దూరం. బాలకః యావత్ దూరం గచ్చతి అంటే బాలుడు ఎంత దూరం అయితే వెళుతాడో. బాలకః యావత్ దూరం గచ్చతి, బాలుడు ఎంత దూరం అయితే వెళుతాడో. తావత్ దూరం అహం గచ్చామి, బాలుడు ఎంత దూరం అయితే వెళుతాడో అంత దూరము నేను వెళుతాను అని చెప్పొచ్చు. ఒకవేళ వెళ్ళను, నాకు శక్తి లేదనుకుంటే అహం నా గచ్చామి అని చెప్పొచ్చు. సో నేను యావత్ అనే పదాన్ని మాత్రమే కలిపాను. తర్వాత తావత్ అనే తర్వాత మనం వాక్యాలు ఎలా నిర్మాణం చేయాలో మనం ముందు చూద్దాం. మరొక క్రియాపదాన్ని తీసుకున్నాను, పఠతి అనే పదం తీసుకున్నాను, దానికి యావత్ కలిపాను. పఠతి అంటే ఏంటిదండి, చదువుచున్నాడు, చదువుచున్నది అనే అర్థంలో తీసుకున్నాం. ఇప్పుడు యావత్ అనే పదం కలిపాము, కలిపే వరకు ఏమైంది, ఎంతైతే చదువుతాడో, ఎంతైతే చదువుతుందో. బాలిక యావత్ పఠతి, అమ్మాయి ఎంతైతే చదువుతుందో. బాలకః యావత్ పఠతి, బాలుడు ఎంతైతే చదువుతాడో అనే అర్థంలో మనం తీసుకుంటాం. ఇంకో క్రియాపదాన్ని క్రీడతి అనే క్రియాపదం తీసుకున్నాడు. క్రీడతి అంటే ఆడుచున్నాడు, ఆడుచున్నది అని వర్తమాన కాలంలోని క్రియాపదం అది. ఇప్పుడు దాని ముందు నుండి యావత్ అనే పదం తీసుకున్నాను. యావత్ క్రీడతి, బాలకః యావత్ క్రీడతి, బాలుడు ఎంతైతే ఆడుతాడో, ఎంతవరకైతే ఆడుతాడో. సో అక్కడ మనము కర్మపదం లేకుండా మనం తీసుకున్నాం కాబట్టి మధ్యలో ఇంకా మిడిల్లో కొన్ని పదాలు కర్మపదం వచ్చినప్పుడు వాక్యం సంపూర్ణమైన అర్థం వస్తుంది. నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి ఓన్లీ క్రియాపదం తీసుకున్నా.
యావత్ క్రీడతి, ఎంతైతే ఆడుతాడో, ఎంతైతే ఆడుతుందో అనేది వర్తమాన కాలంలో తీసుకున్నాం. ఇప్పుడు భూతకాలంలో మనం తీసుకున్నాం గతవాన్, స్త్రీలింగం అయితే గతవతి. యావత్ దూరం గతవాన్, బాలక యావత్ దూరం గతవాన్, బాలుడు ఎంత దూరమైతే వెళ్ళాడో. బాలిక యావత్ దూరం గతవతి, అమ్మాయి ఎంత దూరమైతే వెళ్ళిందో. పఠతి అనే పదానికి భూతకాలంలో తవత్ ప్రత్యయంలో పఠితవాన్ అని వాడుతున్నాం. బాలక యావత్ పఠితవాన్, బాలుడు ఎంతైతే చదివినాడో. క్రీడతి భూతకాలంలో తవత్ ప్రత్యయములు క్రీడితవాన్, యావత్ క్రీడితవాన్, బాలక యావత్ క్రీడితవాన్, బాలుడు ఎంతైతే ఆడినాడో. అలాగే త్వా ప్రత్యయాన్ని కూడా మనం కలుపుకుందాం. యావత్ దూరం గత్వ, బాలక యావత్ దూరం గత్వ, బాలుడు ఎంత దూరమైతే వెళ్ళి. సో వెళ్ళిన తర్వాత మనం ఒక వాక్యాన్ని మనం పూర్తి చేసుకోవాలి. సో నేను కేవలం మొదటి పదాన్ని మాత్రం తీసుకున్నాను. యావత్ దూరం గత్వ, ఎంత దూరమైతే వెళ్ళి. పఠతి చదువుచున్నాడు, పఠితవాన్ చదివాడు, పఠిత్వ అంటే చదివి. యావత్ పఠిత్వా, బాలక యావత్ పఠిత్వా, బాలుడు ఎంతైతే చదివి. క్రీడతి క్రీడితవాన్, త్వా ప్రత్యయం ఏంటిది? క్రీడిత్వా అంటే ఆడి, ఆడుకొని. బాలక యావత్ క్రీడిత్వ, బాలుడు ఎంతవరకైతే, ఎంతైతే ఆడుకొని, ఆడి. సో ఈ విధంగా త్వా ప్రత్యయాన్ని కూడా వాడాం మనం. అలాగే తుమును ప్రత్యయం కూడా చేరిస్తే ఎలా ఉంటుంది? బాలక యావత్ దూరం గంతుం, బాలుడు ఎంత దూరమైతే వెళ్ళడానికి ప్రయత్నం కరోతి. తర్వాత వాక్యాన్ని మనం తావత్తోనే పూర్తి చేసుకోవాలి. గంతుం వెళ్ళడానికి, వెళ్ళుటకు, ఎంత దూరమైతే వెళ్ళడానికి, అంత అనేది తావత్ అనేది తర్వాత వస్తుంది. పఠితుం చదవడానికి, చదువుటకు, చదువుకోవడానికి అనే అర్థంలో. యావత్ పఠితం ఇచ్చతి, ఇచ్చతి యావత్ పఠితుం ఇచ్చతి, బాలక యావత్ పఠితుం ఇచ్చతి, బాలుడు ఎంతైతే చదవడానికి ఇష్టపడుతున్నాడో. యావత్ క్రీడితుం, ఎంతైతే ఆడడానికి ఇచ్చతి ఇష్టపడుతున్నాడో. సో తుమును ప్రత్యయంలో కూడా మనం యావత్ అనే పదాన్ని ఉపయోగించి వాక్యాలను చెప్పవచ్చు. ఇప్పుడు సింపుల్ గా కొన్ని వాక్యాలు చూద్దాం. యావత్ తావత్, ఈ రెండు పదాలు లింకు పదాలండి. సహజంగా యావత్ వస్తే తావత్ అనే పదం వస్తుంది, జంట పదాలు. నేను ఒక కర్తను తీసుకున్నాను, భవాన్ అనే పదం తీసుకున్నాను. భవాన్ యావత్ పఠతి, యావత్ భవాన్ పఠతి. మీరు ఎలా అయినా వాక్యం చెప్పచ్చు, ఈ పదాన్ని ఇక్కడనే పెట్టాలనే రూల్ ఏం లేదు. యావత్ భవాన్ పఠతి అని చెప్పొచ్చు, భవాన్ యావత్ పఠతి అని చెప్పొచ్చు. అంటే నీవు ఎంతైతే చదువుతావో. తావత్ అహం పఠామి, నేను చదువుతాను. ఇక్కడ భవ అనేది కర్తవ్యుడు, అహం అనేది కర్తవ్యుడు. ఇద్దరు కంపేర్ చేసుకున్నాం. నీవు ఎంతైతే చదువుతావో అంత నేను చదువుతాను అని చెప్పొచ్చు, నేను చదవలేను అని కూడా చెప్పొచ్చు. భవాన్ యావత్ పఠతి, నీవు ఎంతైతే చదువుతావో. తావత్ న లిఖతి, నీవు ఎంతైతే చదువుతావో అంత నీవు వ్రాయలేవు. అక్కడ అహం వచ్చినప్పుడు కర్త మారింది. రెండవ వాక్యం వచ్చే వరకు కర్త ఎవరు అని అక్కడ లేదు. అక్కడ అంటే భవాన్ అనేది మనం తీసుకోవాలి. భవాన్ యావత్ పఠతి తావత్ న లిఖతి, నీవు ఎంతైతే చదువుతావో నీవు అంత వ్రాయలేవు, వ్రాయవు అని చెప్తున్నా. భవాన్ యావత్ పఠతి, నువ్వు ఎంతైతే చదువుతావో. తావత్ స్మరతి అంటే గుర్తుపెట్టుకుంటావు, రిమెంబర్. న స్మరతి, మర్చిపోతావు. నువ్వు బాగానే చదువుతావు, ఎంత చదువుతావో అంత మర్చిపోతావు. భవాన్ యావత్ పఠతి, నువ్వు బాగా ఎంతైతే చదువుతావో. తావత్ అంత అహం వదామి, నువ్వు బాగా చదువుతావు, నువ్వు ఎంత చదువుతావో అంత నేను మాట్లాడతాను.
ఆపోజిట్గా చెప్పుకుంటున్నాం. అహం వదామి. భవాన్ యావత్ పఠతి, నువ్వు ఎంతైతే చదువుతావో తావత్ జ్ఞానం ఆగచ్చతి, అంత జ్ఞానం వస్తుంది. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది అని చెప్పుకుంటున్నాం. అంటే భవాన్ యావత్ పఠతి తర్వాత మనం ఏ వాక్యాలు పెడితే బాగుంటుందో అని ఊహించుకొని కొన్ని క్రియాపదాలతోని మనం వాక్య నిర్మాణాన్ని చేసుకోవచ్చు. అలాగే భవాన్ తీసుకున్నాను, మళ్ళీ యావత్ తీసుకున్నాను, క్రియాపదం ఇచ్చతి తీసుకున్నాను. మీరు ఏదైనా కర్త మార్చుకోవచ్చు. భవాన్ యావత్ ఇచ్చతి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అంటే నీవు ఎంతైతే ఇష్టపడతావో తావత్ అహం ఇచ్చామి, అంత నేను ఇష్టపడతాను లేదా నేను ఇష్టపడను. భవాన్ యావత్ ఇచ్చతి, నీవు ఎంతైతే ఇష్టపడతావో తావత్ స్వీకరు, అంత తీసుకో. మన ఆబ్జెక్ట్ పెట్టలేదండి, అక్కడ ఆబ్జెక్ట్ అనేది తర్వాత సెకండరీ పని. ఇప్పుడు సింపుల్ గా క్రియాపదం చెప్తున్నాను నేను. భవాన్ యావత్ ఇచ్చతి, నీవు ఎంతైతే ఇష్టపడుతున్నావో తావత్ కాదతు, అంత తిను, నీకు ఎంత ఇష్టమో అంత తిను. భవాన్ యావత్ ఇచ్చతి, నీవు ఎంతైతే ఇష్టపడుతున్నావో తావత్ క్రీణాతు, కొనుక్కో. క్రీణాతి అంటే కొనడం, క్రీణాతు అంటే ఆర్డర్, కొను. భవాన్ యావత్ ఇచ్చతి తావత్ ఆనయతు, నువ్వు ఎంతైతే ఇష్టపడుతున్నావో అంత తీసుకొచ్చుకో. ఆనయతు, బ్రింగ్. భవాన్ యావత్ ఇచ్చతి, నువ్వు ఎంతైతే ఇష్టపడుతున్నావో తావత్ అంత ప్రేషయతు, పంపు, సెండ్, పంపండి. భవాన్ యావత్ ఇచ్చతి తావత్ పిబతు, నీకెంత ఇష్టమో అంత తాగు. సో ఒక భవాన్ యావత్ ఇచ్చతి అనే ఒక వాక్యాన్ని తీసుకొని దాని ఆధారంగా రెండవ పదాన్ని తీసుకొని మనం వాక్య నిర్మాణాన్ని చేశాం. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకోలేదు. యావత్ స్మరతి, మీ ఇష్టం ఏదైనా సబ్జెక్ట్. ఇక్కడ యావత్ ముందన్న పెట్టండి, యావత్ తర్వాత అన్న పెట్టండి, మీ ఇష్టం. బాలిక యావత్ స్మరతి, బాలిక ఎంతైతే గుర్తు చేసుకుంటుందో స్మరిస్తుందో తావత్ సా వదతి, ఆమె ఎంత గుర్తు చేసుకుంటుందో తావత్ సా స్మరతి, ఆమె వదతి లేదా బాలిక యావత్ స్మరతి, బాలిక ఎంతైతే గుర్తు చేసుకుంటుందో తావత్ వదతి, అంత మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమెకు బాగా మెమొరీ పవర్ ఎక్కువ ఉంది. బాలిక యావత్ స్మరతి, ఆమె ఎంతైతే గుర్తు చేసుకుంటుందో స్మరిస్తుందో తావత్ అహం వదామి, ఆమె గుర్తు చేసుకుంటుంది కానీ నేను మాత్రం మాట్లాడుతున్నాను. లేదు ఇంకో క్రియాపదం ఎందుకు, వదామి ఎందుకు క్రియాపదం, దాని బదులుగా ఏం పెట్టచ్చు, అహం న స్మరామి. బాలిక యావత్ స్మరతి, బాలిక ఎంతైతే స్మరిస్తుందో తావత్ అహం న స్మరామి, వదామి ప్లేసులో న స్మరామి, నేనంతా గుర్తుపెట్టుకోలేను. యావత్ అహం యావత్ స్మరామి తావత్ అహం వదామి. కర్తను పెట్టుకున్నప్పుడు వాక్యం మారుతుంది. ఇప్పుడు ఇంత ముందుకు బాలిక అని తీసుకున్నాను, ఇప్పుడు ఏం తీసుకున్నాను, అహం యావత్ స్మరామి, అహం యావత్ స్మరామి తావత్ అహం వదామి, నేను ఎంత గుర్తు చేసుకుంటున్నానో తావత్ అంత అహం వదామి, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. అహం యావత్ స్మరామి తావత్ లిఖామి, నేను ఎంతైతే గుర్తు చేసుకుంటానో అంత నేను రాస్తాను అని అర్థం. అంటే ఇక్కడ అహం అనేది నేను కర్త తీసుకున్నాను. అహం యావత్ స్మరామి, ఇప్పుడు తీవై ఏమైంది, మీ అయింది. అహం యావత్ స్మరామి తావత్ వదామి, అహం యావత్ స్మరామి తావత్ లిఖామి. అలాగే బాలక యావత్ దూరం గచ్చతి, బాలుడు ఎంత దూరమైతే వెళతాడో, బాలిక యావత్ దూరం గచ్చతి, బాలిక ఎంత దూరమైతే వెళుతుందో తావత్ దూరం అహమపి గచ్చామి, అంత దూరము నేను కూడా వెళుతాను. అహం అపి, నేను కూడా గచ్చామి, వెళుతాను. సో
యావత్ దూరం గచ్చతి తావత్ దూరం అహమపి గచ్చామి, అంత దూరం నేను కూడా వెళ్తాను. సో యావత్ తావత్ అనేది మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఉదాహరణ చూద్దాం. యావత్ తావత్ అనే పదానికి యావత్ శీఘ్రం అశ్వః ధావతి అంటే ఎంత వేగంగా గుర్రము పరిగెత్తుతుందో, ఎంత వేగంగా గుర్రము పరిగెత్తుతుందో, తావత్ శీఘ్రం అంత వేగంగా మూషకః ఎలుక న ధావతి అంత పరిగెత్తలేదు. గుర్రము ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంత వేగంగా ఎలుక పరిగెత్తలేదు. యావత్ మూల్యం సువర్ణస్య ఎంతైతే బంగారానికి రేటు ఉందో, ధర ఉందో, తావత్ రజతస్య నాస్తి అంత వెండికి లేదు అని చెప్తున్నాడు. సో యావత్ తావత్, యావత్ పఠతి తావత్ జ్ఞానం ఆగచ్చతి, యావత్ అభ్యాసం కరోతి తావత్ లాభః భవతి. సో ఎంత చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. అది గుర్తున్నా లేకున్నా పర్వాలేదు, చదువుకుంటూ వెళ్ళండి, రోజు చదువుకుంటూ వెళ్ళండి. యావత్ పఠతి తావత్ జ్ఞానం. అస్తు. ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాను, మీరు ఇప్పుడు ఇంతవరకు ఎగ్జాంపుల్స్ మీరు చూశారు. ఇప్పుడు సింపుల్గా యావత్ తావత్ అనే పదాన్ని మనం పెట్టుకోవాలి. ఎంతైతే ఇతడు చదువుతాడో అంత అతడు చదువుతాడు. ఈ వాక్యాన్ని సంస్కృతంలో ఎలా మనం మార్చాలి? సో మనం ఇప్పుడు ఎంతైతే అంత అన్నప్పుడు ఎంతైతే అనే దగ్గర యావత్ పెట్టుకోవాలి, అంత దగ్గర తావత్ పెట్టుకోవాలి. ఈ పదాలు రెండు ఎంతైతే అంత తీసేశాము. ఇప్పుడు మనకు పదం ఏముంది? ఇతడు చదువుతాడో ఉంది. ఇప్పుడు చదువుతాడు అని మీరు అనుకోండి. అతడు చదువుతాడు, ఇతడు చదువుతాడు, అతడు చదువుతాడు, రెండు వాక్యాలు కనపడుతున్నాయి. ముందు ఎంతైతే ఉంది, ఇక్కడ అంత ఉంది. సో ఇతడు చదువుతాడు అనేది మనకు తెలుసు, అతడు చదువుతాడు అనే పదం మనకు తెలుసు. మన కొత్తగా ఈ రోజు మనకు నేర్చుకున్నది ఏంటిది? యావత్ తావత్, అంతేనండి, ఏ మార్పు లేదు అందులో. ఎంతైతే యావత్ ఇతడు ఏషః చదువుతాడో అంటే పఠతి, అంతే. తావత్ ఏషః అతడు, అతడు సహ, అతడు యావత్ సహ చదువుతాడు అనేది మరి మన ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాం, వర్తమాన కాలం చెప్తున్నాం మనం. యావత్ ఏషః పఠతి తావత్ సహ పఠతి. వీడు ఎంతైతే చదువుతాడో వాడు అంతే చదువుతాడు అని అర్థం. వీడు ఎంతైతే చదువుతాడో, మనం తెలుగులో చెప్తాం కదా, వీడు ఎంతైతే చదువుతాడో వాడు అంతే చదువుతాడు అంటే ఇద్దరు సమానం, ఈక్వల్ అని అర్థం. అక్కడ వీడు ఎంత చదివితే వాడు అంతే చదువుతాడు అని అర్థం. ఇప్పుడు ఏంటిది? ఇక్కడ మనం వర్తమాన కాలం ఏషః పఠతి ఇతడు చదువుతున్నాడు, సహ పఠతి అతడు చదువుతున్నాడు. సో ఇతనికి అతనికి మధ్యలో మనం ఏం తీసుకున్నాం? ఇప్పుడు యావత్ తావత్ అనే పదం తీసుకున్నాం. వీడు ఎంత చదివితే వాడు అంత చదువుతాడు అని అర్థం. ఓకేనండి, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? సార్. ఇప్పుడు ఎంతైతే ఆమె ఆడుతుందో అంత నేను ఆడుతాను. ఎంతైతే అంత పదం తీసేయండి. ఆమె ఆడుతుందో అని వచ్చింది, ఆడుతుంది అని మీరు అనుకోండి. ఏషా క్రీడతి, ఆమె అనే పదాన్ని ఏమంటాం? షీ. షీ. ఏషః ఆమె, ఆమె సా అని కూడా. ఏషా అంటే ఈమె, ఆమె అంటున్నా కదా. ఆమె, ఓకే. సా యావత్ సా క్రీడతి తావత్ అహం క్రీడామి. ఉత్తమం. యావత్ సా క్రీడతి తావత్ అహం క్రీడామి. ఉత్తమం. ఎంతైతే అతడు పని చేస్తాడో అంత నీవు చేస్తావా? హరే కృష్ణ. అమ్మా వదతు. యావత్ సహ కార్యం కరోతి తావత్ భవాన్ కరోతి వా? సమం.
యావత్ సహ కార్యం కరోతి తావత్ భవాన్ కరోతి వా. ఎంతైతే ఇతడు చదువుతాడో అంత పని చేయడు. యావత్ ఏషా పఠతి తావత్ కార్యం నా కరోతి. ఉత్తమం. యావత్ ఏషః పఠతి తావత్ కార్యం న కరోతి. ఎంతైతే బాలకుడు చదివాడో అంత నేను చదవలేదు. యావత్ బాలకః పఠతి చదివాడు తావత్ చదివాడు. చదివాడు ఉమ్. చదివాడు. ఓకే, పఠితవాన్. వాడు అంటే ప్రాసెస్ పఠితవాన్. ఉమ్. తావత్ అహం న పఠామి. చదవలేదు. చదవలేదు. పఠితవతి. పఠితవతి. పుంలింగంలో అయితే పఠితవాన్, స్త్రీలింగంలో అయితే అహం న పఠితవతి. యావత్ బాలకః పఠితవాన్ తావత్ అహం న పఠితవాన్. యావత్ తావత్ తీసేయండి. బాలకః పఠితవాన్, బాలుడు చదివాడు. నేను చదవలేదు. అహం నా పఠితవాన్ నా పఠితవతి. మన కొత్తగా ఆడైంది యావత్ తావతే ఆడైంది అంతే. ఇక్కడ చదివాడో అనుంది, మనం చదివాడు అనుకుని వాక్యం చెప్పాలి. ఎంతైతే నీవు ఇస్తావో అంత అతడు తీసుకుంటాడు. యావత్ సహ నీవు యు యావత్ త్వం యచ్చతి తావత్ త్వం స్వీకరోమి. నీవిస్తావు నీవే తీసుకుంటావు, రెండిట్లో త్వమ్మే వాడారు. ఆ, నీవు అతడు, నీవు స. ఇస్తావు అతడు తీసుకుంటాడు. సహ స్వీకరోమి స్వీకరోతి. స్వీకరోతి. ఓకే. యావత్ భవాన్ దదాతి లేదా భవతి దదాతి తావత్ సహ స్వీకరోతి. ఎంతైతే భీముడు తింటాడో అంత నేను కూడా తింటాను లేదా తినను ఎలా అని చెప్పొచ్చు. యావత్ భీమః ఖాదతి తావత్ అహం అపి ఖాతుం కాదామి ఖాదామి. కాదామి వాక్యం పూర్తి చేశాను అక్కడ. సరే. యావత్ భీమః ఖాదతి తావత్ అహమపి కాదామి, నేను కూడా తింటాను. ఖాదితుం అంటే తినడానికి అని అర్థం వస్తుంది. ఎంతైతే రామునికి తెలుసో అంత ఇతనికి తెలియదు. హరే కృష్ణ. యావత్ రామః జానాతి ఉమ్. తావత్ ఏషః న జానాతి. ఏషః న జానాతి. ఉత్తమం. యావత్ రామః జానాతి తావత్ ఏషః న జానాతి. సో వాక్యంలో ఇతడు తెలియదు అనకుండా ఇతనికి అనేది మనం వర్తమాన ఏకవచనంలో చెప్పాము. ఓకే. సో ఇప్పుడు వరకు మనకు యావత్ తావత్ అనే మీద ఆయన కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. ఎంత అయితే అంత. అంటే నేను ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకున్నాను, మీరు వర్తమాన కాల వాక్యాన్ని తీసుకొని రాసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం వచ్చేసి యద్యపి తథాపి, అయినా అప్పటికి అనేది. సో యద్యపి ఫిర్బి, జబ్కి ఫిర్బి అనేది హిందీలో వాడుతున్నాము. ఈవెన్ దో స్టిల్ అనేది వాడుతున్నాము. సో ఇందులో రెండు పదాలు మనకు కనపడుతుంది, యది ప్లస్ అపి, తథా ప్లస్ అపి అనేది. సో యద్యపి తథాపి అనేది రెండు జంట పదాలు. యద్యపి వచ్చినప్పుడు తథాపి అనేది కామన్ గా వస్తుంది. సో యద్యపి, యది ప్లస్ అపి, తథాపి అంటే తథా ప్లస్ అపి. యద్యపి సంస్కృతం జానాతి తథాపి వక్తుం న శక్నోతి. అంటే ఇక్కడ వాక్యం ఏంటిది? సంస్కృతము తెలిసినప్పటికీ
మాట్లాడడము సాధ్యము కావటం లేదు. సంస్కృతం జానాతి అంటే సంస్కృతం తెలుసు. వక్తుం న శక్నోతి అంటే మాట్లాడడం సాధ్యం కావట్లేదు. తెలిసినప్పటికీ మాట్లాడడానికి సాధ్యం కావట్లేదు. ఈ వాక్యం చెప్పినప్పటికీ యద్యపి తథాపి అనే పదాన్ని మనం వాడుతున్నాం. అలాగే అరుణ యద్యపి సంస్కృతం జానాతి, అరుణ యద్యపి సంస్కృతం జానాతి తథాపి న వదతి. అరుణ సంస్కృతము తెలిసినప్పటికీ ఆమె చెప్పడం లేదు, మాట్లాడడం లేదు. యద్యపి సంస్కృతం సరళం అస్తి తథాపి జనాః న వదంతి. సంస్కృతం సులభం అయినప్పటికీ ప్రజలు మాట్లాడడము లేదు. సో యద్యపి తథాపి, అయినా అప్పటికి అనే అర్థంలో లింకు పదాల్లో మనం వాడుతున్నాం. ఇప్పుడు చూద్దాం మనం. యద్యపి పరీక్ష అస్తి, ఇంత ముందుకున్నటువంటి ఉదాహరణ తీసుకున్నాను. పరీక్ష అస్తి అంటే పరీక్ష ఉన్నది. మనం ఇంత ముందుకు ఏం చేసుకున్నాం? పరీక్ష అంటే పరీక్ష అస్తి చేత్ పఠామి, యదా పరీక్ష అస్తి తదా పఠామి, ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు యద్యపి, యద్యపి పరీక్ష అస్తి, దీన్ని ఈ విధంగా మనం ఒకవేళ దీన్ని ఇలా విడగొట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చివరగా? యది ప్లస్ అపి. యది అంటే ఇంతకుముందుకు ఏం చెప్పుకున్నాం? ఇఫ్, ఒకవేళ, అపి కూడా, పరీక్ష పరీక్ష అస్తి ఉన్నది. ఒకవేళ కూడా పరీక్ష ఉన్నది. ఒకవేళ పరీక్ష కూడా ఉన్నట్లయితే, దీని వాక్యాన్ని కొద్దిగా మనం చాలా కన్ఫ్యూజన్, ఈ పదం చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. మీకు కొంచెం కన్ఫ్యూజన్ పోవడానికి దీన్ని విడగొట్టాను. ఇలా కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యది ఒకవేళ, పరీక్ష అపి, తెలుగులో మనం ఇటు పెట్టుకుంటాం, పరీక్ష కూడా అస్తి ఉన్నట్లయితే. మన యథాతథలో తథా పదం వచ్చింది. తథ అంటే ఆ విధంగా, అట్లా, యాజ్, సో. అపి అంటే కూడా, అలా, ఆ విధంగా కూడా. అంటే టోటల్ గా వాక్యం మనకి ఏం చెప్తున్నాడు? అయినా అప్పటికి అనే మీనింగ్ తీసుకోండి అన్నాడు. ఈవెన్ దో స్టిల్ అనే పదం. దీనికి కాస్త మనం విడగొట్టుకుంటే, రెండు పదాల అర్థం విడగొట్టుకుంటే, యది ఒకవేళ, అపి కూడా, పరీక్ష అస్తి అంటే ఒకవేళ పరీక్ష కూడా ఉన్నట్లయితే, తథాపి అయినప్పటికీ కూడా. సో ఈ వాక్యాన్ని కొద్దిగా మనం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. యద్యపి పరీక్ష అస్తి, వాడు చదవటం లేదు. ఇప్పుడు మనం తథాపి అనేది కలుపుకొని వాడు చదవటం లేదనే పదం మనకు తెలుసు అందరికి. ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఏం చెప్పాలి? తథాపి అనే పదం కలుపుకుందాం. కలుపుకొని దానికి ఏం పెట్టాలి? ఇప్పుడు సహ న పఠతి, వాడు చదవటం లేదు, అతడు చదవటం లేదు. సహ న పఠతి. యద్యపి పరీక్ష అస్తి, పరీక్ష ఉన్నప్పటికీ కూడా, సహ న పఠతి, అతడు చదవటం లేదు. ఆమె పరీక్ష రాయదు. యద్యపి పరీక్ష అస్తి, పరీక్ష ఉన్నప్పటికీ ఆమె పరీక్ష రాయదు. ప్రయత్నం కరోతు. यद्यपि परीक्षा अस्ति सा సారీ ఏషా తథాపి ఆమె కదా సార్, ఏషా ఆమె నా లిఖతి, నా లిఖతి. యద్యపి పరీక్ష అస్తి తథాపి సా పరీక్షాం న లిఖతి. పరీక్ష ఉన్నది, అయినప్పటికీ ఆమె రాయదు. యద్యపి పరీక్ష అస్తి, పరీక్ష ఉన్నప్పటికీ నువ్వు గ్రామానికి వెళుచున్నావు, నువ్వు ఊరికి పోతున్నావు. యద్యపి పరీక్ష అస్తి భవాన్ గ్రామ, తథాపి భవాన్ గ్రామం గచ్చతి. తథాపి భవాన్ గ్రామం గచ్చతి. యద్యపి పరీక్ష అస్తి, పరీక్ష ఉన్నప్పటికీ అమ్మాయి సినిమా చూస్తుంది. యద్యపి పరీక్ష అస్తి తథాపి బాలికా చిత్రం పశ్యతి. ఉత్తమం.
यद्यपि परीक्षा अस्ति यद्यपि परीक्षा परीक्षा अस्ति भवान् तथापि भवान् क्रीडति तथापि भवति आर् भवान् सर्वत्र क्रीडति किं క్రీడతి వా सर्वत्र क्रीडति అంతటా అంటే సర్వత్ర सर्वत्र సో అక్కడ భవతి అనే పదం పెట్టుకోవచ్చు భవాన్ అనే పదం పెట్టుకోవచ్చు తథాపి భవాన్ ఆర్ భవతి సర్వత్ర క్రీడతి కిం క్రీడతి వా కిం అనేది వా అనేది రెండు ఎట్లయినా వాడచ్చు మనం అంతటా ఆడుచున్నావా పరీక్ష పెట్టుకొని ఇంకొక వాక్యం చూద్దాం యద్యపి అహం సంస్కృతం జానామి యద్యపి అహం సంస్కృతం జానామి నాకు సంస్కృతం తెలిసినప్పటికీ నేను సంస్కృతం మాట్లాడను నాకు సంస్కృతం తెలుసు అయినా నేను సంస్కృతము మాట్లాడను तथापि अहं संस्कृतं न वदामि ఉత్తమం తథాపి అహం సంస్కృతం న వదామి నాకు సంస్కృతం తెలుసు అయినా నేను రామాయణం చదవలేదు तथापि अहं రామాయణం న పఠామి చదవలేదు అనేది పాస్ట్ టెన్స్ అయిపోయింది పాస్ట్ టెన్స్ అయితే పఠితవాన్ అహం న పఠితవతి యద్యపి అహం సంస్కృతం జానామి తథాపి రామాయణం న పఠితవాన్ సార్ ఈ సెంటెన్స్ ఇలా చెప్పొచ్చా యద్యపి అహం సంస్కృతం నా జానామి చేత్ అహం సంస్కృతం నా వదామి చేత్ అక్కడ వాడచ్చు అట్లా యద్యపి అనే పదం యద్యపి అనే పదాన్ని అవసరం లేదు ఇక్కడ ఓకే ఇప్పుడు అహం సంస్కృతం జానామి చేత్ రామాయణం పఠామి అహం సంస్కృతం నా జానాం చేత్ అహం సంస్కృతం నా జానామి చేత్ నాకు సంస్కృతము తెలియనప్పటికీ రామాయణాన్ని చదువుతున్నాను రామాయణం పఠాలి రామాయణం చదవాలంటే సంస్కృతం తెలియాలి తెలుగులో కూడా ఇంగ్లీష్లో ఇందులో చదువుకోవచ్చు కదా అక్కడ చేత్ అనే పదం పెట్టుకున్నాం యది అహం సంస్కృతం జానామి తర్హి యదా అహం సంస్కృతం జానామి తదా అహం రామాయణం పఠామి యావత్ సంస్కృతం జానామి తావత్ రామాయణ పుస్తకాన్ని పఠామి చాలా ఉన్నాయి పుస్తకాలు రైట్ ఇతరులకు నేను బోధించడం లేదు నాకు సంస్కృతం తెలుసు కానీ నేను ఇతరులకు బోధించడం లేదు యద్యపి అహం సంస్కృతం జానామి తథాపి ఇతరులకు అంటే అన్యాన్ న పాఠయామి నాకు సంస్కృతం తెలుసు కానీ ఇతరులకు నేను బోధించడం లేదు చాలా మంది సంస్కృతం తెలుసు కానీ వాళ్ళు ఇతరులు చెప్పడానికి ఇష్టపడరు చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పకుండా కొన్ని టెక్నిక్స్ ఈజీగా ఉన్నాయి చెప్తే మన ఇప్పటి వరకు దేశంలో చాలా మంది సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఈజీ సులభంగా ఉన్న పదాన్ని ఏంటిదో మనం సింప్లిఫై చేసి చెప్పుకుంటూ వెళ్తే తొందరగా భాష వస్తుంది సో యద్యపి అహం సంస్కృతం జానామి తథాపి అన్యాన్న పాఠయామి ఇతరులకైతే నేను బోధించలేదు చెప్పను యద్యపి అహం సంస్కృతం జానామి తథాపి నాకు సంస్కృతం తెలిసినప్పటికీ మాట్లాడడము నా వల్ల కాదు నాకు సాధ్యం కాదు యద్యపి అహం సంస్కృతం జానామి తథాపి వక్తుం న శక్నోమి ఉత్తమం తథాపి వక్తుం న శక్నోమి శక్నోతి కెన్ క్యాపబుల్ శక్నోతి న శక్నోమి నాకు సాధ్యం కాదు అని చెప్తున్నాను యద్యపి ధనం అస్తి ధనము ఉన్నప్పటికీ వాడు దానం చేయడు యద్యపి ధనం అస్తి సహ దానం న కరోతి తథాపి తథాపి సహ దానం న కరోతి యద్యపి ధనం అస్తి
తథాపి సహ దానం న కరోతి. యద్యపి ధనం అస్తి తథాపి ఉద్యోగం న కరోతి. ఉద్యోగం తథాపి ఉద్యోగం న కరోతి. ధనం అస్తి, యద్యపి ధనం అస్తి, ధనం ఉన్నప్పటికీ పుస్తకం కూడా కొనడం లేదు. యద్యపి ధనం అస్తి తథాపి పుస్తకం అపి క్రీణాతి న క్రీణాతి. న క్రీణాతి. ఓకే, ఇక్కడ నెగటివ్ గా తీసుకుంటే తదాపి ఉద్యోగం కరోతి. యద్యపి ధనం అస్తి తదాపి ఉద్యోగం కరోతి. నా తీసేయండి, ధనం ఉన్నప్పటికీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ నా పదం తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో యద్యపి ధనం అస్తి తదాపి పుస్తకం అపి నా క్రీణాతి. డబ్బులు ఉన్నప్పటికీ వాడు పుస్తకం కొనుక్కోడు. ధనం అస్తి, ఇంటిని నిర్మించడం లేదు. యద్యపి ధనం అస్తి తథాపి గృహం న నిర్మాతి. తథాపి గృహం న నిర్మాతి అంటే ఇంటిని కట్టడం లేదు. ధనం, డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు కట్టడం లేదు. ఇప్పుడు మీరు కేవలం యద్యపి తథాపి అనే పదాలను తీసుకొని ముందు పదాన్ని కలుపుకుంటూ చెప్పచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏం పడడం అవసరం లేదు. మొదటికి యద్యపి కలపండి, రెండో వాక్యాన్ని ముందు తథాపి కలపండి. ఎలా? యద్యపి వృష్టి అస్తి తథాపి బాలకాః క్రీడంతి. యద్యపి రవివాసరః అస్తి తథాపి కళాశాల అస్తి. సండే అయినప్పటికీ కాలేజ్ ఉన్నది. यद्यपि समयम् अस्ति सत्कार्यं न करोति तथापि सत्कार्यं न करोति. యద్యపి సమయః అస్తి తథాపి సత్కార్యం న కరోతి. సమయం ఉన్నది కానీ మంచి పనులు చేయడం లేదు. అన్య యద్యపి మందిరం దూరే అస్తి తథాపి గచ్చతి. నెక్స్ట్ అనంతరం यद्यपि मम ज्वरम् अस्ति జ్వరః अस्ति तदापि औषधं न स्वीकरोमि. జ్వరం ఉన్నప్పటికీ ఔషధాన్ని, మెడిసిన్ తీసుకోవట్లేదు. యథాపి ధనం నాస్తి తథాపి సేవః కరోతి. సేవాం కరోతి. యద్యపి ధనం నాస్తి అంటే డబ్బు లేనప్పటికీ సేవ చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం యద్యపి సహ నిర్ధనః అస్తి తథాపి దానం కరోతి. బీదవాడు అయినప్పటికీ దానం చేస్తున్నాడు. యద్యపి అహం పఠామి తజ్జాపి అహం న స్మరామి. యద్యపి అహం పఠామి తథాపి అహం న స్మరామి. చదువుతున్నప్పటికీ నేను గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది అని అర్థం అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ యది తరిహి. చేత్ అనే బదులుగా యది తరిహి అనే, మనం చేత్ అన్నప్పుడు ఒకటే వాక్యం పెట్టుకున్నాం. సో దానికి బదులుగా యది తరిహి అనే పదాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇఫ్, దెన్ అని అర్థం. ఒకవేళ అయితే, ఇదైతే అది అవుతుంది అన్నప్పుడు యది తరిహి అనే పదాన్ని మనం వాడవచ్చు. యది తరిహి, మళ్ళీ ఎగ్జాంపుల్లో నేను పరీక్షనే తీసుకున్నాను మీకు అర్థం కావడానికి. ఒకటే వాక్యాన్ని ఎలా చెప్తున్నానో మీరు గమనించండి. ఒకవేళ పరీక్ష ఉంటే, ఉన్నట్లయితే చదువుతాను. యది పరీక్ష అస్తి తరిహి పఠామి. యది పరీక్ష అస్తి తరిహి పఠామి. పరీక్ష ఉంటే చదువుతాను. పరీక్ష అస్తి చేత్ పఠామి, ఇంత ముందు వాక్యంలో.
యదా పరీక్ష అస్తి తదా పఠామి. ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడు చదువుతాను. ఓకే. యది విరామః అస్తి తర్హి క్రీడామి. హాలిడే, ఎప్పుడైతే హాలిడే ఉంటుందో అప్పుడు ఆడుతాను. అహం క్రీడామి. యది భవాన్ ఆహ్వయతి, ఒకవేళ నీవు ఆహ్వానించినట్లయితే తర్హి అహం ఆగచ్చామి, నేను వస్తాను. యది సహ క్రీడతి తర్హి అహమపి క్రీడామి, ఒకవేళ అతడు ఆడితే నేను కూడా ఆడుతాను. యది పిపాస అస్తి తర్హి జలం పిబామి, ఒకవేళ దాహం వేస్తే నీళ్లు తాగుతాను. యది శివరాత్రి అస్తి తర్హి జాగరణం కరోమి, శివరాత్రి ఉంటే జాగరణం చేస్తాను. ఇప్పుడు మొదటి వాక్యాన్ని చూడండి. యది అవకాశః అస్తి లేదా విరామః అస్తి, ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే లేదా విరామః హాలిడే ఉన్నట్లయితే, ఈ వాక్యం. ఇప్పుడు యదితోనే ఒక వాక్యం ఇచ్చాను. ఇప్పుడు తర్హితోనే మనం ప్రాక్టీస్ చేద్దాం. అయితే మా ఇంటికి రండి. ఇది తర్వాత మనం ఏం పెట్టాలి? ఇప్పుడు మా ఇంటికి రండి అంటే మమ గృహం ఆగచ్చతు, తర్హి మమ గృహం ఆగచ్చతు. మీకు హాలిడే ఉంటే మా ఇంటికి రండి, తర్హి మమ గృహం ఆగచ్చతు. యది తర్హి పెట్టాను నేను. బెస్ట్. ఇప్పుడు యది అవకాశః అస్తి, రామాయణం చదువు అంటుంది. మీకు అవకాశం ఉంటే రామాయణం చదవండి. తర్హి రామాయణం పఠతు. ఉత్తమం. పుస్తకం చదువు. యది అవకాశం అస్తి, అవకాశః, యది అవకాశः అస్తి తర్హి పుస్తకం పఠతు. పఠతు. यदि अवकाशः अस्ति चित्रं पश्यामि, तर्हि चित्रं पश्यामि. కాశీకి వెళతాను. यदि अवकाशः अस्ति काशीनगरं तर्हि काशीनगरं गच्छामि. కాశీం గచ్చామి, కాశీ నగరం గచ్చామి, రెండు కరెక్టే. సంస్కృతాన్ని అభ్యాసం చేస్తాను. అవకాశः తర్హి సంస్కృతం అభ్యాసం పఠతు కరోమి, ఓకే చదువు. అభ్యాసం చేస్తాను. ఓకే కరోమి. యది అవకాశः అస్తి తర్హి సంస్కృతం అభ్యాసం కరోమి. సంస్కృతం పఠంతు అంటే సంస్కృతాన్ని చదవండి. మీ వాక్యంలో చెప్పుకోవాలంటే యది అవకాశः అస్తి తర్హి సంస్కృతం పఠంతు, సంస్కృతాన్ని చదవండి. సంస్కృతాన్ని ప్రచారం చేస్తాను. यदि अवकाशः अस्ति संस्कृतं प्रचारं करोमि. తర్హి సంస్కృత ప్రచారం కరోమి. సంస్కృతం కొరకు సమయాన్ని ఇస్తాను. యది అవకాశः అస్తి తర్హి సంస్కృతాయ సమయం దదామి. యది పుస్తకం అస్తి, ఒకవేళ పుస్తకం ఉన్నట్లయితే బాగా చదువు. బాగా అనే పదాన్ని ఏమంటాం? సమ్యక్. తర్హి సమ్యక్ పఠతు. యది పుస్తకం అస్తి తర్హి సమ్యక్ పఠతు. సార్ ఇంతకు ముందు స్క్రీన్ లో మీరు అక్కడ సంస్కృతాయ అన్నారు, మిగతా అన్ని చోట్ల సంస్కృతం అభ్యాసం కరోమి ఉంది. ఇక్కడ చతుర్థి విభక్తి వచ్చిందండి. రామాయ కొరకు కదా ఇక్కడ. సంస్కృతం కొరకు రాముడికి. ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది. చతుర్థి.
ఓకే, మా చతుర్థ విభక్తి మనం ఇవాళ వస్తుంది. ఓకే ఓకే, సరే. ఓకే, సో ఇది కూడా మమ కృతే దదాతు. యది పుస్తకం అస్తి తర్హి పఠిత్వా పాఠయతు. నీ దగ్గర పుస్తకం ఉంటే చదివి చెప్పు, అది బోధించు, పాఠం చెప్పండి. యది పుస్తకం అస్తి చదవడానికి ప్రయత్నం చేయి. పుస్తకము ఆ, యది పుస్తకం అస్తి ఉమ్, పఠితుం ప్రయత్నం కరోతు. కరోతు. ఉత్తమం. మంచిగా పరిశీలించు. నీ దగ్గర పుస్తకం ఉంది, మంచిగా పరిశీలించండి. యది పుస్తకం అస్తి సమ్యక్ పరిశీలనం కరోతు. పరిశీలనం కరోతు. ఉత్తమం. పరిశీలనం కరోతు కూడా కరెక్టే. పరిశీలయతు క్రియాపదం, పరిశీలనం కరోతు అనేది దాన్ని డివైడ్ చేసి చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం పదాలు నేర్చుకున్నాం చూద్దాం. నేను ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెంట్గా కొద్దిగా మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పరీక్ష అస్తి, పరీక్ష ఉన్నది, పటామి చదువుతాను. ఈ రెండు వాక్యాలను తీసుకొని మనం ఇప్పుడు నేర్చుకున్న అన్ని పదాలలో అప్లై చేసి మనం ప్రయత్నం చేద్దాం. యది పరీక్ష అస్తి తర్హి పటామి. యది అంటే ఏంటిది? ఒకవేళ పరీక్ష ఉంటే చదువుతాను. యది ఒకవేళ, అయితే, ఇఫ్, దెన్. యదా తదా ఎప్పుడైతే అప్పుడు. యదా పరీక్ష అస్తి తదా పటామి. ఎప్పుడైతే పరీక్ష ఉంటుందో అప్పుడు చదువుతాను. యద్యపి తథాపి, అయినా అప్పటికి, ఈవెన్ దో స్టిల్. యద్యపి పరీక్ష అస్తి తథాపి న పఠామి. పరీక్ష ఉన్నప్పటికీ కూడా నేను చదువను. పరీక్ష అస్తి చేత్, చేత్ అంటే ఇఫ్. పరీక్ష అస్తి చేత్ పఠామి అంటే ఈ రెండు సమానంగా మనం తీసుకోవచ్చు. యది, యది తర్హి బదులుగా చేతన, ఈ రెండు భావాలు ఒకటే. చేతన వాడచ్చు, యది తర్హి అని. యది వాడినప్పుడు తర్హి వాడతాము. ఒకవేళ రెండు వద్దు అనుకున్నప్పుడు చేతి వాడుకున్నాం అనుకోండి, సింపుల్ అయిపోతుంది. గమనించండి. పరీక్ష అస్తి చేత్ పఠామి, పరీక్ష ఉన్నట్లయితే చదువుతాను. ఒకవేళ పరీక్ష ఉంటే చదువుతాను అని అర్థము. పరీక్ష ఉంటే చదువుతాను అనేది ఇక్కడ అర్థం. యథా పరీక్ష అస్తి తథా లిఖామి. ఎట్లా పరీక్ష ఉంటే అట్లా రాస్తాను. ఎట్లా ప్రశ్నపత్రం ఉంటే, ఎలా ఎగ్జామ్ ఉంటే అలా రాస్తాను. ఎలా ఉంటే అలా రాస్తానని మనం అంటాం కదా. యథా పరీక్ష అస్తి తథా లిఖామి, పరీక్ష ఎట్లా ఉంటే అట్లా రాస్తాను. యావత్ తావత్, ఎంతైతే ఎంత. యావత్ కాలం పరీక్ష అస్తి, ఎంత కాలం అయితే ఎగ్జామ్ జరుగుతుందో ఉంటుందో తావత్ కాలం లిఖామి. ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది అని అనుకుందాం. యావత్ కాలం పరీక్ష అస్తి తావత్ కాలం లిఖామి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటే 3 అవర్స్ ఉపయోగించుకుంటాను. 3 గంటల సేపు ఎగ్జామ్ రాస్తాను. కొంతమంది 1 అవర్లో రాస్తారు, కొంతమంది 2 అవర్స్లో రాయొచ్చు. సో అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను? యావత్ కాలం పరీక్ష అస్తి, ఎంతకాలం పరీక్ష ఉంటే అంతకాలం రాస్తాను, అలా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం పరీక్ష అస్తి పఠామి అనేదాన్ని యది తర్హి, యదా తదా, యద్యపి తథాపి, చేత్, యథా తథా, యావత్ తావత్, ఇన్ని పదాలలో కూడా నేను కేవలం పరీక్ష అస్తి పఠామి. ఇలా మనము కొద్దిగా అభ్యాసం చేస్తే మనకు కన్ఫ్యూజన్ పోతుందండి. ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కొద్దిగా మనం ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే, చివరిగా మనకు చాలా పదాలలో మనం సున్నా పెట్టొచ్చు కదండి, మీరు ఇంకేదో అక్షరం పెడుతున్నారు అనేది మనకు సందేహం ఉంది. సో దానికి నియమం ఏంటంటే, మనకు ఇక్కడ కవర్గము అనేది మన అందరికీ పరిచయం. కాక గాఘ ఇన్న. చవర్గానికి ఏమొస్తుంది? చాచా జాజా ఇని. టవర్గానికి టాటా డాడా అన. తవర్గానికి తాత దాధ నా. పవర్గానికి పాప బాబా మా. ఇక్కడ ఉదాహరణకు కంకణం అనే పదం ఉంది. ఈ కంకణం అనే పదం ఈ విధంగా రాయొచ్చు కదా. ఇక్కడ ఉన్న కింద ఉన్న పదం కంకణం ఎలా ఎందుకు రాయాలి అంటే, సంస్కృత నియమం ప్రకారం ఏంటంటే, అనుస్వారానికి, అనుస్వారం అంటే సున్నా, ఈ సున్నాకు ముందున్నటువంటి అక్షరం ఏంటిది? క అంటే కవర్గము. కవర్గము ఉంది ఇక్కడ. సో కవర్గము
అనుస్వారానికి అంటే మనం చెప్పుకుంటే ఇక్కడ ఈ అనుస్వారానికి కంటే ముందు కనుక కవర్గము కనుక ఉన్నట్లయితే దీని యొక్క పంచమాక్షరం 5వ అక్షరం 1 2 3 4 5 ఈ అక్షరాన్ని రాయాలి. అంటే సున్నాకు బదులుగా అనుస్వారానికి బదులుగా మనం ఈ అక్షరాన్ని రాయవలసి ఉంటుంది. సో కంకణం బదులుగా మనం ఏమొస్తాం సంస్కృత ప్రకారంగా కంకణం అని రాస్తాం. అంటే సున్నాకు బదులుగా మనం ఈ అక్షరాన్ని రాయాలి. గ ఇంగ్న అనే పదాన్ని. పలికేది కరెక్టే, పలికేది సున్నానే పలుకుతున్నాం, కానీ రాసేటప్పుడు మాత్రం సంస్కృత నియమం ప్రకారంగా ఈ అక్షరాన్ని మనం పలకాలి, పంచమాక్షరాన్ని పలకాలి. సో ఇప్పుడు చూద్దాం. కంకణం అన్నప్పుడు కవర్గం పంచమాక్షరం తీసుకొని కంకణం రాశాను. ఇప్పుడు శంఖ అనే పదం ఉందండి. సో శంఖ అన్నప్పుడు కాక్షరం ఏమొచ్చింది అంటే కవర్గము, ఖానే కదా, సున్నాకు బదులుగా దాని ముందు కాక్షరం ఉంది, అంటే ఈ అక్షరం ఖ ఉంది. శంఖ అంటే దీనికి ముందు ఏం పెట్టాలి మనము, ఇక్కడ పంచమాక్షరాన్ని పెడితే శంఖ అయింది. అట్లానే గంగా ఉంది, అంటే సున్నాకు ముందు తర్వాత ఏ అక్షరం ఉంది, గా అనే అక్షరం ఉంది. గంగా అంటే కవర్గంలో గా అక్షరానికి 5వ అక్షరం ఏమొచ్చింది, నా వచ్చింది, గంగా అని రాస్తున్నాం. పలికే విధానం గంగానే పలుకుతున్నాం, కానీ రాసేటప్పుడు ఈ అక్షరం రాస్తున్నాం. సో సంఘ గా అనేది కవర్గంలో 4వ అక్షరము, చివరి అక్షరం 5వ అక్షరం ఏముంది, ఈ అక్షరం ఉంది ఇంకా. సో సంఘ అని రాస్తున్నాం. నెక్స్ట్ చవర్గానికి సంచిక అన్నప్పుడు సం అంటే సున్నాకు ముందు అక్షరం ఉంది, చావ ఉంది. సో చవర్గాన్ని చూడండి, ఛా జా ఇని. సో కాబట్టి ఇక్కడ ఈ అక్షరాన్ని 5వ అక్షరాన్ని తీసుకుంటే ఏమైంది అక్కడ సంచిక. సో హిందీలో సంచిక ఈ విధంగా రాస్తాం, తెలుగులో కూడా సంచిక అని రాస్తాము, కానీ సంస్కృతంలో ఇక్కడ కొత్త అక్షరం అక్కడ వచ్చేసింది. అంటే చవర్గములో ఉన్నటువంటి పంచమాక్షరం వచ్చేసి మనం రాయవలసి ఉంటుంది. ప్రౌంచ చవర్గము ఏమొచ్చింది, ఇది అక్షరం వచ్చింది. అంజనం జ పంచమాక్షరం ఏమొచ్చింది, ఇని అక్షరం వచ్చింది. ఝంఝా అన్నప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ జవర్గానికి ఇని అక్షరం వచ్చింది. సో సున్నాకు బదులుగా ఇని అక్షరాన్ని రాయాలి. తర్వాత టవర్గం చూద్దాం. సో కంటకం టవర్గం, సున్నాకు బదులుగా అనుస్వారానికి ముందే అక్షరం వచ్చింది, టవర్గం వచ్చింది. అంటే ట డ అణ. సో సున్నాకు బదులుగా ఏం రాసాను నేను, అనావతు రాసాను, కంటకం అయింది. కంఠ టవర్గము, ట అక్షరము అణాక్షరం వచ్చింది, కంఠ అని రాశాను. సో అండం డ వర్గానికి నా వచ్చింది, అండం అయింది. సో అలాగనే తవర్గం చూసుకుంటే అంతః తథ దద్ధ నా. సో అంతః అన్నప్పుడు అనుస్వారానికి ముందు తవర్గం ఉంది కాబట్టి నా అక్షరం తీసుకుంటే అంతః అవుతుంది. కంథ కంథ, కందం కందం, అందహ అందహ. సో తవర్గంలో తాత దాద అనే అక్షరాలు ఉంటే నా అనే అక్షరాన్ని మనం అనుస్వారానికి బదులుగా ఈ అక్షరాన్ని వాడవలసి ఉంటుంది. అట్లాగనే పవర్గంలో తీసుకుంటే పాప బాభ మా. సో కంపనం తుంఫనం అంబ అంబోధి. కం అన్నప్పుడు అనుస్వారానికి ముందు పవర్గం వచ్చింది, పవర్గం వచ్చింది, భా వచ్చింది, భా వచ్చింది. కాబట్టి అక్కడ నేను తీసుకున్నాను మా అనే అక్షరాన్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అంగం ఉంది, ఏమవుతుందండి అంగం. అంటే గా అనేది కక్క గగ్గ ఉంది కాబట్టి పంచమాక్షరాన్ని నేను తీసుకున్నాను. అంబుదహ ఉంది, బాక్షరం ఉంది కాబట్టి బా అనే అక్షరం యొక్క పవర్గము బా. సో బా ఇక్కడ ఉంది కాబట్టి ఏమొస్తుంది, మా వస్తుంది, కాబట్టి అంబుదహ అనే పదం తీసుకున్నా. కందరహ దా దా తీసుకుంటే నా అక్షరం వచ్చింది, కందరహ అయింది. స్పందనం చెప్తారండి చివరిగా చకచక. స్పందనం. పంచమః పంచమః. వ్యంజనం వ్యంజనం. సో ఈ విధంగా మనము అనుస్వారం ఉన్నప్పుడు ఎందుకు ఈ అక్షరాలు రాస్తున్నామో మీరు ఈ పాఠం ద్వారా తెలుసుకొని ఉన్నారు అనుకుంటున్నాను. సో బాండం బాండం, సింధూరం సింధూరం, దంభః దంభః, శృంఖల శృంఖల, ప్రపంచః
ప్రపంచః, మంధర, మంధర. ఓకే సమీర్ గారు వీడియో క్లోజ్ చేస్తారా?